హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. చాలామంది పిల్లలు పొటాటో తిన్నంత ఇష్టంగా అరటికాయ తినరు కదండీ. సో, ఇదే పొటాటో ఫ్రైలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ అడుగుతారు కూడా. మనం కిడ్స్‌కి ఏం పెట్టినా సరే దాని టేస్ట్ దానికి తెలిసేలా పెట్టాలండి. మనకి టేస్ట్ మార్చేసి, మసాలాలు వేసి, స్పైసీగా అలా పెట్టకూడదు. ఏ టేస్ట్ దానికుంటేనే వాళ్ళకి చేంజ్ అనేది తెలుస్తుందండి. సో, ఇప్పుడు అరటికాయ ఫ్రై అనేది చాలా సింపుల్‌గా ఎలా చేయాలో చూపిచ్చేస్తాను. వచ్చేయండి. ఒక 2 అరటికాయలు తీసుకొని, పీల్ చేసుకొని, ఈ సైజ్ పీసెస్‌లా కట్ చేసి మనం వాటర్‌లో వేసుకోవాలండి. లేకపోతే పీసెస్ అనేవి బ్లాక్ అయిపోతాయి గుర్తుపెట్టుకోండి. ఆ వాటర్‌లో లైట్‌గా సాల్ట్ యాడ్ చేసి, మిక్స్ చేసి పీసెస్ అనేవి యాడ్ చేయండి. సో, ఇవి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక 2 ఆనియన్స్ అనేవి తీసుకొని, నేను చూపించే విధంగా కట్ చేసుకొని పీసెస్ అనేవి పక్కన పెట్టుకోవాలి. మనం ఆనియన్ కట్ చేసుకునే సైజుని బట్టి కర్రీకి టేస్ట్ వస్తుంది. ఇది మీకు తెలుసా? ఈ 2 ఉంటే సరిపోతాయండి. టేస్టీగా అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒక పాన్ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీరా, కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రైలోకి ఇవి చాలా బాగుంటాయి టేస్టీగా తినడానికి. అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అనేవి యాడ్ చేసుకుందాము. ఇవి టోటల్లీ ఫ్రై అవ్వకూడదండి. ఫ్రై అనేది మనకి ఏం యాడ్ చేసుకున్న హాఫ్ ఫ్రై అయితేనే చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. ఇది హాఫ్ ఫ్రై అయిన తర్వాత మగ్గితే సరిపోతుందండి. మగ్గిన తర్వాత ఒక 2, 3 వెల్లుల్లి అనేది దంచి వేసుకోండి. కచ్చాబచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. మనకి ఫ్లేవర్ అనేది తెలిస్తే చాలు. ఈ ఆనియన్స్‌లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే మనకు ఆనియన్‌లో ఫ్రై అయితే నెక్స్ట్ పీసెస్ అనేది పడుతుందండి. మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్‌లో డిప్ చేసి పెట్టుకున్నాం కదా పీసెస్. కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి. నెక్స్ట్ అరటికాయ పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. వాటర్ అనేది లేకుండా యాడ్ చేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి. అరటికాయ అనేది కుక్ అయిన తర్వాత చాలా సాఫ్ట్ అయిపోతుందండి. సో, గరిటెతో మనం చాలా స్లోగా అనేది తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే పీసెస్ అనేవి చాలా స్మూత్‌గా అయిపోయి పీస్ కూడా కనిపించదు. అంత మెత్తగా అయిపోతాయి. సో, లిడ్ క్లోజ్ చేసుకుంటూ పీస్ అనేది సాఫ్ట్‌గా కుక్ అయ్యే వరకు మనం చూసుకోవాలి. సో, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. సో, చూస్తున్నారు కదా! నైఫ్‌తో గుచ్చుతుంటేనే చాలా సాఫ్ట్‌గా కట్ అయిపోతుంది. అప్పటి వరకు మనం కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి లైట్‌గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది మొత్తం పీసెస్ అన్నిటికి పట్టే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ లైట్‌గా కారం అనేది యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అనేది యాడ్ చేసుకుందాము సరిపోతుందండి. మనకి ఫ్రై అనగానే ఎక్కువ మసాలా అనేవి అస్సలు యూజ్ చేయకూడదండి. మనం ఏ ఫ్రై చేసుకున్నా సరే. మనం తినే అరటికాయ ఫ్రై అనేది అరటికాయ మనకి క్లారిటీగా తెలియాలండి. టేస్ట్ ఇలా ఉంటుందా అని చెప్పి. అలా అయితేనే చాలా బాగుంటుంది. మనకి టేస్ట్‌కి మసాలా అనేది యాడ్ చేయాలి. కొంచెం పైన స్మెల్ కోసం కరివేపాకు కొంచెం కట్ చేసి యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఆల్సో. అంతే అండి. చాలా సింపుల్‌గా అయిపోయే అరటికాయ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఇది ఒక్కసారి కిడ్స్‌కి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో వాళ్ళు తిన్నారో లేదో ఒక్కసారి కామెంట్ చేసేయండి. ఒక్కసారి తింటే మళ్ళీ అడుగుతారండి. పొటాటో కన్నా చాలా బాగుంటుంది. అరటికాయ కర్రీ కన్నా ఇలా ఫ్రై అనేది టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి నాకు రివ్యూ చెప్పండి. నా వీడియోస్ చూస్తున్నారా? అయితే నచ్చితే కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.